ఈ పాకిస్తాన్ ప్లేయర్స్ ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి వాళ్ళు మనల్ని రాంగ్ గానే ప్రూవ్ చేస్తారు. పిఎస్ఎల్ లో బాల్ ట్యాంపరింగ్ జరిగింది రీసెంట్ గా. ఫక్కర్ జమాన్ 6 బాల్కి 14 పరుగులు చేయాలి అవతల టీం బ్యాటింగ్ టీం. అప్పుడు ఫక్కర్ జమాన్ బాల్ ట్యాంపరింగ్ చేశాడు. 5 రన్స్ పెనాల్టీగా కూడా ఇచ్చినట్టు న్యూస్ వస్తా ఉంది. మనమైతే ఆ పిఎస్ఎల్ ని ఫాలో కాము కాబట్టి ఆ న్యూస్ వరకే చూసి మీ ముందుకు చెప్తున్న ఈ పాయింట్. అసలు బాల్ ట్యాంపరింగ్ అంటే ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. అసలు ఎందుకు చేస్తారు బాల్ ట్యాంపరింగ్? ఎంసీసీ లాస్, ఐసీసీ కాదు, ఎంసీసీ లాస్ ఏం చెప్తున్నాయి, 41.3 ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ బాల్ ట్యాంపరింగ్ ఎందుకు చేస్తారంటే బాల్ స్వింగ్ అవడానికి, రివర్స్ స్వింగ్ అవడానికి. అది కూడా ఓల్డ్ బాల్ మాత్రమే. కొత్త బాల్ తో ఎవరు కూడా బాల్ ని ట్యాంపర్ చేయరు. ఓల్డ్ బాల్ తోనే ట్యాంపర్ చేస్తారు. నిన్న కూడా 6 బాల్కి 14 పరుగులు చేయాల్సిన టైం, అంటే ఆ క్రూషియల్ టైంలో బాల్ స్వింగ్ అయితే బ్యాట్స్మెన్స్ చేయలేరు కాబట్టి ఫక్కర్ జమాన్ ఆ పని చేశాడు. చేసి హరీష్ రాఫ్ కి బాల్ ఇస్తున్నాడు. సో అది ఎంపైర్ చూసి దాన్ని జరిగిందని న్యూస్ వస్తా ఉంది. బట్ న్యూస్ మాత్రమే ఇది నేను చూసిన న్యూస్. ఇది నిజంగా బాల్ ట్యాంపరింగ్ జరిగిందా లేదని మనకు అనవసరం. బట్ బాల్ ట్యాంపరింగ్ అసలు ఎందుకు చేస్తారు, ఎంసీసీ లాస్ ఏంటి, ఇది డీటెయిల్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దామా. బాల్ ట్యాంపరింగ్ అనగానే మనందరికి ఏం గుర్తొస్తుంది? 2018 లో ఆస్ట్రేలియన్స్ చేసిన బాల్ ట్యాంపరింగ్ గుర్తొస్తుంది. అసలు బాల్ ట్యాంపరింగ్ చేయడానికి కారణాలు ఏంటి, అసలు బాల్ ట్యాంపరింగ్ ఎందుకు చేస్తారు, చేసిన దాని వల్ల ఆ టీమ్ కి ఏం లాభం వస్తుంది, సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎంసీసీ లాస్ అని ఉంటాయి. ఎంసీసీ లాస్ లో 41.3 ప్రకారం బాల్ ని ఏదైనా డామేజ్ చేస్తే అది బాల్ ట్యాంపరింగ్ కింద వస్తుంది. సో ఎంసీసీ లాస్ ఉంటాయి. ప్రతి దానికి కూడా ఒక లా ఉంటుంది. ఒక క్యాచ్ కి ఒక లా ఉంటుంది, రన్అట్ కి ఒక లా ఉంటుంది, స్టంప్ అవుట్ కి ఒక లా ఉంటుంది, ఒక కీపర్ తన బాల్ ని వికెట్స్ ముందు కరెక్ట్ చేస్తే ఒక లా ఉంటుంది, ప్రతి దానికి ఒక లా ఉంటుంది, నో బాల్ కి ఒక లా ఉంటుంది. ఈ ఎంసీసీ లాస్ మొత్తం కానీ మనం తెలుసుకుంటే క్రికెట్ గురించి 100% నాలెడ్జ్ ఉన్నట్టే. సో మనకందరికి ఏం తెలుసు, అవుట్, నాట్ అవుట్, ఎల్బిడబ్ల్యూ, ఓవర్ త్రోస్ ఇంతవరకే తెలుసుంటది. పర్టికులర్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఈ ఎంసీసీ లాస్ గురించి తెలుసుకుంటే మనకి పూర్తి అవగాహన ఉన్నట్టు క్రికెట్ గురించి. సో ఎంపైర్స్ కి ఈ ఎంసీసీ లాస్ గురించి క్లియర్ కట్ గా తెలుస్తుంటది. ఓకేనా. ఇప్పుడు బాల్ ట్యాంపరింగ్ గురించి వచ్చేస్తే, మనం అందరం ఆడే క్రికెట్ గల్లీ క్రికెట్ ఆర్ నార్మల్ క్రికెట్ ఆడుతుంటాం. మనం గల్లీ క్రికెట్ లో బాల్ పేస్ ఎంత వరకు వేస్తాం? 110, 120, మహా అంటే రేర్ గా 130 వేస్తారు ఎవరైనా, అంతే. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 130, 140 పేస్తో బౌలింగ్ వేస్తారు. అక్కడ ఆ బాల్ కొంచెం డ్యామేజ్ అయినా కూడా రివర్స్ స్వింగ్ అవుద్ది, అనుకున్న రీతిలో రాదు. సో బ్యాట్స్మెన్స్ కూడా చాలా ఫోకస్గా ఆడుతుంటారు. కొంచెం బాల్ డివేట్ అయినా కూడా ఎడ్జ్ తగిలి వికెట్ అవ్వడం, వికెట్లకు బాల్ తగ్గడం జరుగుతుంటుంది. సో బాల్ కూడా మీరు గమనిస్తే ఎప్పుడు కూడా బాల్ని ఒక సైడు షైన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా కాలి ఇట్లా మేబీ ఇట్లా రఫ్ చేస్తూ ఉంటారు. ఇంకొక సైడ్ మటుకు అలా వదిలేస్తారు. ఒక సైడ్ స్మూత్ చేసినప్పుడు ఇంకో సైడ్ రఫ్ సైడ్ ఉంటే ఏమవుతుందంటే బాల్ పడి ఒకవైపు మూవ్ అవుతుంది. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, అవుట్ స్వింగ్ అవుతుంది. అప్పుడు బ్యాట్స్మెన్ అవుట్ అవుతాడు. సో ఇలా మూవ్ రఫ్ చేయొచ్చు. రఫ్ చేసానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంతకు ముందు అలా బాల్ పై ఉమ్ము ఊసి, సో అప్పుడు ఇంకా కూడా రఫ్ చేసేవారు. కోవిడ్ తర్వాత అలా ఉమ్ము ఊయడం ఇవన్నీ కూడా బ్యాన్ చేసేసారు. కాబట్టి ఇప్పుడు ఓన్లీ జస్ట్ అలా రఫ్ చేయడం మాత్రం అలా ఉంది. ఇంకా బాల్ ట్యాంపరింగ్ ఎప్పుడు బాగా క్లియర్ గా చేస్తారంటే, కొత్త బాల్తో ఎవరు కూడా బాల్ ట్యాంపర్ చేయాలనుకోరు. ఎందుకంటే బాల్ కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బాల్ స్వింగ్ అవుద్ది. ఖచ్చితంగా బౌలర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాట్స్మెన్స్ డామినేషన్ జరిగింది. బాల్ పాత పడిపోద్ది, స్వింగ్ అవ్వదు. సో బౌలర్స్ కి అనుకూలించదు బాల్ స్వింగ్ అవ్వడం. అప్పుడు బాల్ ట్యాంపరింగ్ చేయడానికి చూస్తారు. మేబీ క్యాచ్ పట్టుకునేటప్పుడు అట్లా గోళ్లతో గీకినా కూడా బాల్ ట్యాంపరింగ్ అవుతుంది. జస్ట్ అలా గోల్ తో ట్యాప్ చేసినా, మేబీ బాల్ అక్కడ ఉన్నప్పుడు బాల్ పట్టుకునే సమయంలో షూతో బాల్ తొక్కినా, ఎందుకంటే షూకి అన్ని ఉంటాయి కదా, షూతో తొక్కినా కూడా బాల్ ట్యాంపరింగ్ అవుతుంది. ఏదైనా ఒక వస్తువుతో బాల్ గీకినా, ఇంతకు ముందు కూడా చూస్తే శాండ్ పేపర్ తో అలా జస్ట్ గీకుతారు ఆస్ట్రేలియన్స్ 2018 లో. బ్యాన్ క్రాఫ్ట్ చేస్తాడు. సో అలా చేసిన అది పర్టికులర్ గా చేశారు దాన్ని అయితే. కానీ ఒక్కొక్క సమయంలో ఏంటంటే బాల్ క్యాచ్ పట్టుకునే టైంలో బాల్ పైన పడిపోయి గోల్ అయితే అలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగితే మటుకు అది బాల్ ట్యాంపరింగ్ కిందకి రాదు. బాల్ ని ఆపే టైంలో షూతో ఒకళ్ళు తొక్కినప్పుడు అది బాల్ ట్యాంపరింగ్ అవ్వదు. ఎందుకంటే ఒకవేళ అది కావాలని కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాబట్టి తర్వాత బాల్ ని చేంజ్ చేయడం కానీ ఏదైనా ఇంకొకటి చేస్తారు. ఇంకొకసారి బాల్ ని షార్ట్ కొట్టారు బ్యాట్స్మెన్, డైరెక్ట్ గా వెళ్ళి స్టాండ్స్ లో పడిపోయింది. స్టాండ్స్ లో ఆ చైర్స్ కొట్టి తగిలి బాల్ ఏదైనా రఫ్ అయింది అనుకోండి, అది బాల్ ట్యాంపరింగ్ నుంచి వస్తుంది, అది కూడా రాదు. సో అప్పుడు బాల్ ని చేంజ్ చేస్తారు. ఎంపైర్ కూడా వికెట్ పడ్డప్పుడు ఓవర్ గ్యాప్ లో బాల్ ని చెక్ చేస్తాడు. చెక్ చేసి ఏదైనా అటు ఇటుగా బాల్ గానీ ఒక పక్క రఫ్ సైడ్ గానీ ఉంటే ఖచ్చితంగా బాల్ చేంజ్ చేపిస్తాడు. బాల్ కి సన్ స్క్రీన్ రాసినా కూడా అది బాల్ ట్యాంపరింగ్ అవుద్ది. ఎందుకంటే బాల్ ని ఇంకా స్మూత్ చేసి ఒక పక్క ఆల్రెడీ రఫ్ సర్ఫేస్ ఉంది, ఇంకో పక్క స్మూత్ గా చేయడానికి సన్ స్క్రీన్ లాంటివి రాసినా కూడా బాల్ ట్యాంపరింగ్ అవుద్ది. జస్ట్ ఏదైనా టవల్ తో కానీ, అంటే ప్లేస్ ఒకసారి టవల్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు కదా డ్యూ ఉన్నప్పుడు, అలా టవల్ తో తుడిచినా లేక అట్లా జెర్సీకి అట్లా ప్యాంట్ కి అలా రఫ్ చేస్తే మటుకు అది బాల్ ట్యాంపరింగ్ కింద అవుతుంది. ఇన్ కేస్ బాల్ ట్యాంపరింగ్ అయిందని కానీ ఎంపైర్ తెలిసి ఎంపైర్ ఏం చేస్తాడు, వెంటనే ఫస్ట్ బాల్ మార్చేస్తాడు. ఆ బాల్ ఆకారం కోల్పోతే ఖచ్చితంగా బాల్ ఫస్ట్ మార్చేస్తాడు ఎంపైర్. ఇంకొకటి, బ్యాటింగ్ టీమ్ కి 5 పరుగులు పెనాల్టీ ఇస్తాడు. మేబీ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, వాడు కావాలని చేశారా ఫీల్డర్స్ లేక అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అని తెలిస్తే మటుకు ఒక 5 runs పెనాల్టీ ఇస్తాడు. ఇది
పర్టికులర్ గా కావాలని అది పనిగా చేసే మటుకు ఖచ్చితంగా ఆ ప్లేయర్ ని 1 year 2 years బ్యాన్ చేస్తారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి. బాల్ టెంపరింగ్ చాలా సార్లు మనం వినే ఉంటాం. మెయిన్ గా ఏంటంటే మనందరికి 2018 ఏదైతే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లో జరిగిందో మనందరికి గుర్తొస్తుంది. కానీ బాల్ టెంపరింగ్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఒక పర్టికులర్ టీం, ఒక పెద్ద ఫ్రాంచైజ్, అది ఐపీఎల్ టీం, నేను మెన్షన్ చేయను, ఆ టీం బాల్ ట్యాంపరింగ్ చేసిన కొన్ని రూమర్స్ వచ్చాయి. బట్ అది నిజంగా చేయలేదు. ఒక క్యాచ్ పట్టుకున్న టైంలో ఆ బౌలర్ బాల్ ని కింద గీక్తాడు అనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోద్ది. సో దాని గురించి సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ అయినాయి. బట్ అది అఫిషియల్ కాదు. వేరే ఫ్యాన్స్ ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ చేశారనమాట ఆ టీం పైన. సో ఇలాంటివన్నీ బాల్ ట్యాంపరింగ్ కాదు, కేవలం ఐసీసీ అనుకోవాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళకి కనిపిస్తే అప్పుడే చేస్తారు, లేదా ఎంపైర్లు గమనించినప్పుడు చూస్తేనే బాల్ ట్యాంపరింగ్ అంటారు. సో ఇది గైస్ బాల్ టెంపరింగ్ గురించి. మనం అందరం గల్లీ క్రికెట్ మనం ఆడే క్రికెట్ లో 110, 120 ఉంటుంది కాబట్టి మాక్సిమం పేస్. అక్కడ బాల్ కొంచెం ఆకారం మారిపోయినా కూడా మనకేం పెద్ద డిఫరెన్స్ తెలియదు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ అలా ఉండదు కాబట్టి చిన్న అలా గోడుతో ఘాటు పడ్డా కూడా అది బాల్ టెంపరింగ్ వస్తుంది. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ చేసింది కాకుండా మీకు తెలిసిన బాల్ టెంపరింగ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.